హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బహిష్కరణ అనే తెలుగు వెబ్ సిరీస్ చూశాను. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. ఇందులో వచ్చి మెయిన్ లీడ్లో అంజలి, తర్వాత అనన్య నాగులపల్లి, సీతేజ్ వీళ్ళ ముగ్గురు మెయిన్ లీడ్గా యాడ్ చేశారు. ఈ సిరీస్లో మొత్తం 5 క్యారెక్టర్లు ఉంటాయి. 5 క్యారెక్టర్లు చుట్టే తిరుగుతుంది ఈ వెబ్ సిరీస్ మొత్తము. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ వచ్చి అంజలి వేశ్య అన్నమాట. అయితే తన బతుకు తీరు కోసం పెద్దపల్లి అనే గ్రామంకి వస్తుంది. అక్కడ ఉన్న సర్పంచ్ దగ్గర పనిచేస్తుంటుంది అన్నమాట. అతను సర్పంచ్ తనని ఉంచుకుంటాడు. తను ఒక వేశ్య. అయితే సర్పంచ్ దగ్గరే నమ్మకంగా పనిచేసే హీరో సీతేజ్ అంజలిని చూసి ఇష్టపడి తనని ప్రేమిస్తాడు. తర్వాత అంజలి కూడా తనని చూసి తన మంచితనాన్ని చూసి తనని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, సర్పంచ్కి ఈ విషయం తెలిసి ఏం చేశాడు అనేది ఈ టోటల్ వెబ్ సిరీస్. ఇది మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటుంది. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ మనకు 1970 అని చూపిస్తాడు. అక్కడ హీరో కత్తి పట్టుకొని ఎవరిని చంపడానికి వెళ్తున్నట్టు చూపిస్తాడు. అప్పటికి హీరోకి పెళ్ళే ఒక కూతురు కూడా ఉంటుంది. ఎవరిని చంపడానికి వెళ్తున్నట్టు చూపించి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. అప్పుడు 1990స్లో జరుగుద్ది ఈ సిరీస్ మొత్తం. పెద్దపల్లి అనే ఊర్లో 1990స్లో జరిగితే ఆ విలేజ్ కానీ 1990s ఎలా ఉంటుంది, అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ చాలా బాగా చూపించాడు. వెబ్ సిరీస్ అయితే ప్రతి ఎపిసోడ్కి ఎండింగ్లో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో ఎండింగ్లో మళ్ళీ సీక్వెల్ ఉన్నట్టు కూడా ఒక ట్విస్ట్ రిలీజ్ చేశారు. అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఫేస్ ఏం చూపించకుండా జస్ట్ అంటే ఇంకో సీజన్ కూడా ఉంది అన్నట్టు ఎండింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది యాక్టింగ్ పర్పస్ కింద అయితే అంజలి, అనన్య నాగులపల్లి, సీతేజ్, విలన్గా యాక్ట్ చేసిన శివకుమార్ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన పాత్రల్లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్ట్లు అయితే చాలా బాగా వస్తాయి. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. వెబ్ సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఉంటుంది. చివరి ఎపిసోడ్ ఒక్కటి 25 మినిట్స్ ఉంటుంది. సీక్వెల్ కూడా లింక్ ఇచ్చారు. ఆ సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ అయితే వెబ్ సిరీస్ అయితే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. కాకపోతే కొంచెం ఎండింగ్లో ఏంటంటే కొంచెం అంటే ఎండింగ్లో అయితే నేనైతే సాటిస్ఫై అవ్వాలా. ఎండింగ్లో అంటే నేను ఇంకోటి ఏదో ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎండింగ్లో అదేం జరగలేదు. కాబట్టి ఎండింగ్ ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. నాకైతే ఎండింగ్లో కొంచెం డిసప్పాయింట్ అయింది. మీకు నచ్చచ్చేమో. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.